ఊరి పెద్దలతో చెప్పవలెను. ఇంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారం యెహోవా దేవుడు ప్రతి ఒక్క కట్టడను వాళ్ళకి ఇచ్చారు. ఆఖరికి ఈ కట్టడ కూడా ఏంటంట, ఇప్పుడు పాళెము అని అంటే ఒక ఊరు. ఇప్పుడు మనదే ఊరు, సేమ్ అలా ఊరు. మనకి ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, లేకపోతే వాళ్ళకంటే కింద ఏదో అధికారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇజ్రాయేలీల పాళెంలో కూడా కొన్ని అధికారులు ఉన్నారు. ఆ అధికారులకు హై అధికారి మోషే గారికి చెప్పేది యెహోవా దేవుడు. ఈ యెహోవా దేవుడు మోషే గారికి చెప్తున్నారు ఏమని, ఇప్పుడు ఎవరి కుటుంబంలోనైనా ఒక కుమారుడు మాట వినకుండా తిండిబోతు కానీ త్రాగుబోతు కానీ అయితే పాళెంలో వాళ్ళకి చెప్పాలి. తీసుకొచ్చి అధికారులకు చెప్పాలి, అయ్యా నా కొడుకు ఇట్లా ఉంటున్నాడు, నా కొడుకు ఇలా తిరుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భయం చెప్తారు. తర్వాత కింద ఉంటుంది తర్వాత అంతా. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవ